వాక్యంలో గెలుపుదాం. మహోన్నతుడా, దయగల తండ్రి, ప్రేమాస్వరూపుని యేసుప్రభు, వాక్యమైన దేవ, సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడమని, ఆత్మకార్యం జరిగించమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయం మీ ప్రజలకు అనుగ్రహించమని, ఈ నీచుణ్ణి సిలువ చేటను 100% మరుగు చేయమని, మీ మాట నా నోట ఉంచమని, మీ చిత్తం జరిగించమని, ఆత్మకార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చాలా ప్రాముఖ్యమైన సందేశం. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించితిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ. ఈ భూమి మీద దేవతలు, దేవుళ్ళు అనబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభువారిని నిజదేవుడుగా గుర్తించి, ఏకదేవుడుగా గుర్తించి, రక్షకుడుగా గుర్తించి, సృష్టికర్తగా గుర్తించి విశ్వాసాన్ని చాటి చూపుతారో, ఇంకా మాకు ఎవరు అక్కర్లేదు, యేసు ప్రభు చాలు, ఒక్క దేవుడు చాలు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవం అని ఎవరైతే నమ్ముతారో, కంప్లీట్గా విశ్వసిస్తారో, అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారం అనుగ్రహించబడేను. దేవుని పిల్లలు అయ్యే అవకాశం వారికి మాత్రమే వస్తుంది. ఎవరికి? యేసు ప్రభు వారిని అంగీకరించిన వారికి. ఎంతమంది అంగీకరించారు యేసు ప్రభు వారిని? వరి బ్లేచ్చుడా, దుర్మార్గుడా, మేమందరం దేవుని పిల్లలం కాబట్టి కదా ఇక్కడికి వచ్చాము, లేకపోతే ఎందుకు వస్తాం ఇక్కడికి? దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నాం మనం, బాగానే ఉంది. ముందుకెళ్దాం. రోమిలికి రాసిన పత్రిక 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. త్వరలో భూమి, ఆకాశం నశించిపోబోతున్నాయి. 2వ రాకడ సమీపిస్తుంది. ఆ కాలంలో జలప్రలయంతో భూమిని నాశనం చేసిన దేవుడు పాపం వల్ల ఈ కాలంలో దహించు అగ్ని చేత, అగ్ని గంధకాలతో కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో ఖచ్చితంగా రాకడ వస్తుంది. ఇప్పటికే భూకంపాలు, యుద్ధాలు, ఇవన్నీ మనం సూచనలు చూస్తున్నాం. రాకడికి సూచనలు. ఖచ్చితంగా ఈ భూమి, ఆకాశం నశించిపోద్ది కొంతకాలంలో. కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు తన పిల్లల కోసం, తన వారసుల కోసం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. ఇప్పుడు భూమి అంట ఎదురు చూస్తుందంట. భూమికి కూడా చిరాకు వచ్చిందంట. ఏంట్రా బాబు, ఏం మనుషులు మీరు, దేవుని స్వరూపం ఏంటి, ఇలా దరిద్రుల్లా తయారయ్యారు, పాపాత్మలు అయిపోయారు, రోజు రోజుకి బరి తెగించారని చెప్పి భూమి ఏడుస్తూ, సరే త్వరలో దేవుడు ఎలాగో చెప్పారు కదా, నాశనం చేసేస్తాను మొత్తం భూమిని, ఆకాశాన్ని, ప్రకటన గ్రంథంలో చెప్పిన రీతిగా. అయితే భూమి అంట దేవుని కుమారుల కోసం, ఎవర్రా దేవుని కుమారులు, ఎవర్రా బాబు అసలు వాళ్ళ కోసం నేను ఎదురు చూడాలని భూమి తనలో తాను చెప్పుకుంటుందంట. అదే ఇక్కడ మనం వచ్చినాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి, సృష్టి మొత్తం ఆశతో ఎవరు మిగులుతారు, 2వ రాకడికి ఎవరుంటారు ఈ భూమి మీద అని సృష్టి మొత్తం ఆశతో ఎదురు చూస్తుందంట. ఇది కొత్తగా ఉంటుంది మనకి. దేవుడో, మనుషులో, దేవదూతలో అంటే కొంచెం బాగుంటుంది. సృష్టి ఎదురు చూస్తుందంట. అంటే ఇప్పుడు దేవుని కుమారులు ఎంత విలువైన వ్యక్తులో ఒకసారి ఆలోచించండి. దేవుని కుమారులు చాలా విలువైన వ్యక్తులు. అందుకనే సృష్టి అంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇక్కడ దాకా మనం బాగానే ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని పిల్లల కోసం ఎదురు చూడట్లా, దేవుని కుమారుల కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఒక మర్మంతో కూడిన సందేశం. దేవుని పిల్లల కోసం ఎదురు చూడట్లా సృష్టి, దేవుని కుమారుల కోసం ఎదురు చూస్తుంది. 2 ఒకటి కాదా అన్నయ్య? కాదు. అసలు ఎవరు దేవుని కుమారులు? ఎవరిని దేవుని కుమారులు అంటారు? ఎవరిని దేవుని పిల్లలు అంటారు? పిల్లలు వేరు, దేవుని కుమారులు వేరా? దేవుని పిల్లలే, దేవుని కుమారులే వేరా? ఎలా చూడొచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎవరిని దేవుని కుమారులని బైబిల్ సెలవిస్తుంది? మీరు దేవుని కుమారులా లేక దేవుని పిల్లలా? ఏం చేస్తే దేవుని కుమారులు అవుతారు, ఏం చెయ్యకపోతే దేవుని పిల్లలు అవుతారు? ఆ విషయాన్ని మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో
దేవుని కుమారులై ఉందురు. వారందరూ దేవుని కుమారులయుందురు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, కుమార్తె అయితే. నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు? నువ్వు నీ చేత నడిపించబడుతున్నావా? సాతాను చేత నడిపించబడుతున్నావా? డబ్బు చేత నడిపించబడుతున్నావా? పాపం చేత నడిపించబడుతున్నావా? బంగారం చేత, బట్టల చేత, దేని చేత నడిపించబడుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించండి. దేని చేత మీరు నడిపించబడుతున్నారు? అందరూ ఒకలాగా నడిపించబడరు. చాలా కొద్ది మంది మాత్రమే దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. మిగతా వాళ్ళందరూ డబ్బు చేతో, పాపం చేతో, చెడ్డ వ్యసనాల చేతో, చెడ్డ స్వభావాల చేతో నడిపించబడతారు. 24 గంటలు కొంతమంది గర్వం, కూర్చుంటే గర్వం, నుంచుంటే గర్వం, చూస్తే గర్వం, చూపులు కూడా గర్వపు చూపులే. దరిద్రం చూపులు పిచ్చగొట్టు కొడతారు దేవుడు. గర్వపు చూపు, గర్వపు దృష్టి అంటే దేవుడికి ఇష్టం ఉండదు. కొంతమంది నుంచుంటే అహంకారం, కూర్చుంటే అహంకారం. అంటే వాళ్ళని ఎవరో ఒక మాట అనకూడదు, ప్రేమతో చెప్పినా తీసుకోరు. అయితే నువ్వు దైవజనుడు అయితే అరుస్తావేటి? నువ్వు మాకు తెలియకూడదు అరుస్తావేటి? అమ్మవైతే అరుస్తావా? టీచర్ అయితే అరుస్తావు. మా మీద మేమెవరో తెలుసా? 24 గంటలు అహం చేత నడిపించబడతా ఉంటారు. ఇప్పుడు దేవుని పిల్లారా, డబ్బు చేత నడిపించబడే వాళ్ళు కొంతమంది, అహం చేత, గర్వం చేత, బట్టల చేత, బంగారం చేత. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు అనబడదురు. ఎలా తెలుస్తుంది దేవుని ఆత్మ? మీరు కూడా ఇప్పుడు చెప్పేస్తారా? మేము కూడా బాప్తిసం పొందాం, మేము ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్, మేము మా తాత, మా నాన్న మొదలెడతారు. ఇంకా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 29 నుంచి చూద్దాం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. దేవుని ఆత్మ ఫిలిప్పుని ఎక్కడికి నడిపించారు? సత్యం తెలియక ఏదో గుడ్డిగా వెళ్ళిపోతున్న నపుంసకుడి దగ్గరికి నడిపించి సత్యాన్ని బోధించమని చెప్పి అతనికి బాప్తిసం ఇప్పించి జీవమార్గంలోకి లేదా పరలోకం వైపు తిప్పాడు. దేవుడు ఇలాగే చేస్తారు. నిజంగా నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు నీలో ఉంటే సత్యం తెలియని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు దేవుడు. వెళ్తున్నావా? నువ్వు రోడ్ల మీద తిరగడమే సరిపోతున్నావు. బట్టలకి, బంగారానికి, పేరంటాలకి ఓ పక్క రాకడ వస్తుంది, ఒక పక్క నీ పోకడ సమీపిస్తుంది. కోట్ల మంది నశించిపోతున్నారు. ఇంకా నీకు లోకం కావాలి, ఇంకా స్నేహాలు, పేరంటాలు కావాలి నీకు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. ఇంకెవ్వరూ దేవుని కుమారులు కాదు. దేవుని పిల్లలు ప్రత్యేకించబడిన వాళ్ళండి. లోకంలో కలిసిపోయి అన్నిట్లో ఫంక్షన్స్కి వెళ్ళొద్దని చెప్పట్లా నేను అనేది. లోకాన్ని కొంతమంది పూసుకుంటారు, పెంటను పూసుకొని మేము కూడా వస్తాం మీతో పాటు, అన్యుల ఆచారాలు. దేవుడు ముందే చెప్పారు, అరే నేను కష్టపడి మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయట తీసుకొస్తున్నా, మీరు కానాను దేశానికి వెళ్ళి వాళ్ళ ఆచారాలు గనక పాటించారా? దేవుడు వార్నింగ్ ఇచ్చారు. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం, రక్తం చేత కొనబడిన వాళ్ళం. అన్యులతో మనకేంటండి పొత్తిక? చీకటితో మనకేంటి పొత్తిక? మనం వెలుగై ఉన్నాం. వాళ్ళతో స్నేహాలు, వాళ్ళతో పూసుకోవటాలు, వాళ్ళతో తిరగటాలు. నువ్వు రక్షణ కోసం, వాళ్ళని రక్షించడం కోసం వెళ్ళావా? తప్పులేదు. కానీ నువ్వు దేనికోసం నడిపించబడుతున్నావు? దేవుని ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తే ఎలా పడితే అలాగా అడ్డగోలుగా నడిపించేవాడు కాదు నా దేవుడు. చక్కగా ప్రజల రక్షణ కోసం, ప్రజల విడుదల కోసం నిన్ను నడిపిస్తారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. మరి నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో ఒకసారి. 2వ సమూయేలు 12:1. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను చాలు తమ్ముడు, దేని పంపించారు? మనకు తెలిసిన సబ్జెక్టే. దేని పంపించారు? దావీదు పడిపోయాడు, పాపం చేశాడు, దూరం అయిపోయాడు దేవుడికి, ప్రార్థన చేయట్లా, పాపాన్ని ఒప్పుకోవట్లేదు, నశించిపోతున్నాడు. దావీదు మీద దేవుని ప్రణాళిక ఉంది, దావీదు మీద దేవుని ఉద్దేశం ఉంది. అదంతా ఆగిపోతుంది. దేవుడు వెంటనే నాతాన్ని పంపించారు. ఒరే, ఆడి మీద ఒక ప్రణాళిక ఉందిరా, రేపు దావీదు కుమారుడు అనిపించుకోవాలరా, ఆడి చేత చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాను రా. ప్రణాళికలోంచి తప్పిపోయిన వాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తారండి. నేను ఎప్పుడైనా పంపించారా? మనం ఎంతసేపు తింటం పడుకోవడం, ఆరాధన రావడం, పేరుకు క్రైస్తవ్యం చెప్పుకోవడమే తప్ప 4 ఆత్మలు రక్షించడం మాత్రం తెలియదు. దేవుణ్ణి ఎరగని ప్రజలని సత్యాన్ని చెప్పి దేవుని ప్రేమ చూపించి దేవునిలో అంటు కట్టబడేలాగా చేయడమే కదా రక్షణలోకి. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నప్పుడు నశించిపోయే వాళ్ళ పట్ల అల్లాడరా ఆయన? తన స్వరూపంలో ఉన్న పిల్లలు నాశనం అయిపోతుంటే, శాపగ్రస్తులుగా మిగిలిపోతే, బంధకాల్లో ఉంటే ఆయన అల్లాడిపోదా? ఆయన మనసు, ఆయన ఆత్మ అల్లాడదా? అల్లాడిద్ది.
అలాంటిది ఖచ్చితంగా. కానీ నీకు ఆ స్పర్శ ఉండదు, ఆ స్పృహ ఉండదు కాబట్టి, ఇంకా నీకు అనుభవం లేదు కాబట్టి బిడ్డలు ఎదగకపోతే ఎందుకంత వేదన? ఈ లోకంలో భౌతికంగా పిల్లలు ఎదగకపోతేనే తట్టుకోలేకపోతే, పరలోకపు తండ్రి పిల్లలు ఎదగకపోతే, పెద్దవాళ్ళు అవ్వకపోతే, కుమారులుగా కుమార్తెలుగా అవ్వకపోతే ఆయన ఎలా ఫీల్ అవుతారు? అవన్నీ మనకు అనవసరం. వచ్చామా, వెళ్ళామా, వాడుకున్నామా లేదా దేవుడిని, యూజ్ అండ్ త్రో, ఏటీఎం కార్డు దేవుడు. అట్టి వాళ్ళ కోసం సృష్టి మిగుల ఆశతో ఎదురు చూడట్లా. వాళ్ళు కూడా ఎలాగో పోతారు, అన్యులతో పాటు నామకార్థ క్రైస్తవులు కూడా కాల్చబడతారు, గ్యారంటీ. అగ్నిగుండంలో వేసేవారు. ఎవరి కోసం ఎదురు చూస్తుంది సృష్టి? దేవుని కుమారుల కోసం. ఎవరు దేవుని కుమారులు? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. ఈరోజు కామన్ అయిపోయింది. నేను కూడా దేవుని ఆత్మ పొందుకున్నాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను. భ్రమపరిచే ఆత్మ ప్రపంచవ్యాప్తంగా సాతానుగాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. ప్రజ్ఞందలో ఉంటుంది ఆ పనికిమాలోడు గురించి. సర్వలోకమును మోసపుచ్చుచు, ఆడు ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, ఒక కుటుంబాన్ని కాదు, సర్వలోకాన్ని మోసం చేస్తూ వస్తున్నాడంట సాతానుగాడు. నువ్వు ఒకవేళ అందుట్లో ఇరుక్కుపోతే నీ కర్మ, మేమేం చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు వేరుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని నడిపిస్తే ఈజీగా కనిపెట్టేయచ్చు. పిచ్చి పిచ్చి ఆశయాలు, పిచ్చి పిచ్చి పనులు చేయరు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాళ్ళు చాలా వేరేగా ఉంటారు, చాలా ప్రత్యేకంగా ఉంటారు, అందరికీ ఆశీర్వాదంగా ఉంటారు, అందరినీ అర్థం చేసుకుంటారు, అందరి కోసం ప్రార్థన విజ్ఞాపన చేస్తారు. ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలా వస్తుంది పరిశుద్ధాత్మను? మనం దేవుని ఆత్మ చేత ఎలా నడిపించగలం? ఎలాగా అనుభవంలోకి వస్తుంది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఎవరైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తీసం పొంది ఈ 3 క్రమంగా చేస్తారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తానికి మొదలు పెడతారు. నువ్వు అడ్డగోలుగా పాపాలు, నేను పాపిని ప్రభువా, నువ్వు పాపని ప్రభా. ఒక ఆడది పెళ్ళైన 3 రోజులకే విధవరాలైపోతే ఏడ్చినంతగా నీ గుండెలు బాదుకొని కొంతకాలం ఏడిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆయన రక్తంలో కడిగి శుద్ధి చేసి అప్పుడు నిన్ను నడిపించడం మొదలు పెడతారు. ఆయన అడ్డగోలుగా నేను పాపిని ప్రభువా అని ఎవరు పడితే వాళ్ళు నడిపించరు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప దేవుడు. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండే దేవుడు. అంత ఈజీగా ఎవరిని పడితే వాళ్ళని నడిపించరు. దానికి ముందు ఏం చేయాలో అది మనం చేస్తేనే. ఓ పక్క పాపక్షమాపణ అయిపోయిందంటారు, ఓ పక్క నిలువెల్ల గర్వంతో మాట్లాడతారు. ఓ పక్క పాపక్షమాపణ అయిపోయిందంటారు, ఇంకో పక్కన అహంతో ప్రవర్తిస్తూ ఉంటారు. 2 మ్యాచ్ అవ్వవు. పాపక్షమాపణ అయిపోయినోడు దీనుడుగా ఉంటాడు, మాటల్లో దీనత్వం. దీన వస్త్రం ధరించుకోమని పేతురు చెప్పలేదా? అందరి ఎదుట దీన వస్త్రం ధరించుకోమంటే నువ్వు విపరీతంగా రెచ్చిపోతూ ఓ పక్క పాపక్షమాపణ అయిపోయిందని చెప్పి ఎలా రెచ్చిపోతావు? ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, మళ్ళీ ఇంకా నీలో పాత స్వభావాలు ఎలా పనిచేస్తున్నాయి? పాత వ్యక్తిత్వం, పాత స్వభావాలు, పాత స్నేహాలు ఎందుకున్నాయి నీ జీవితంలో? ఎందుకు సౌలుని దేవుడు తీసేశారు? సగం పని చేశాడు కాబట్టి. అమాలేకులను పూర్తిగా నాశనం చేయరా అంటే కొన్ని మంచి ఉంచుకు. ఈరోజు కూడా అంతే. కొన్ని స్వభావాలు విరక్కొట్టుకొని, పూర్తిగా విరక్కొట్టుకోకుండా కొన్ని వ్యసనాలు వదిలేసి కొన్ని ఉంచుకొని, కొన్ని స్నేహాలు, కొంతమంది ఫ్రెండ్స్ని కట్ చేసుకుని, కొంతమందిని ఉంచుకొని పిచ్చి పిచ్చి ఆశలు వేసామనుకో దేవుడు పిచ్చగొట్టు కొడతారు. అమాలేకుల విషయంలో చేసింది అదే. సగం చేశాడు, మిగతా సగం చేయనందు దేవుడు మండిపోయింది. దేవుడు ఎప్పుడైనా పరిపూర్ణత కోరుకునే దేవుడు, సంపూర్ణత కోరుకునే దేవుడు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు ఒక వ్యక్తి, ఒక్క ఆజ్ఞ మాత్రమే మిస్ అయ్యాడు. దేవుడు పోన్లేరా శబాష్ నా కుమారుడా అన్నారా? నోరు మూసుకుని ఆ ఒక్క ఆజ్ఞ కూడా పాటించుకున్నారా బాబు అన్నారు. అన్నారా లేదా? మరి పాత స్వభావాలన్నీ నీలోంచి ఎగిరిపోయినాయా? పాత స్వభావాలన్నీ కడగబడ్డావా? పాత వ్యసనాలన్నీ వదిలేసావా? పాత స్నేహాలతో దూరం అయిపోయావా నువ్వు? ఇంకా నీలో లోకం, ఇంకా నీలో పాత స్నేహం, ఇంకా ఒకళ్ళిద్దరుంటే మంచిది కదా ఫ్రెండ్స్, అంతా పూర్తిగా వదిలేసుకోవాలా దేవుడి కోసం? ఏం వదిలేసుకోకర్లా. నీకోసం అగ్నిగుండం నోరు తెరిచి సిద్ధంగా ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తుంది సృష్టి? దేవుని కుమారుల కోసం మాత్రమే ఎదురు చూస్తుంది, దేవుని పిల్లల కోసం కాదు. కాబట్టి దేవుని పిల్లరా, మీరు దేవుని పిల్లల కుమారుల. పిల్లల వల్ల దేవునికి లాభమా? కుమారుల వల్ల దేవునికి లాభమా? ఈ లోకంలో పిల్లల వల్ల తల్లిదండ్రులకు లాభమా? పెద్దల వల్ల తల్లిదండ్రులకు లాభమా? పిల్లల వల్ల చాకిరి పట్టుకోవాలి, పద్దాక జాగ్రత్త పడాలి, ఆడలు లెగుతూ ఉంటాడు. ఇదే పని. పెద్దోళ్ళు అయితే ఉద్యోగాలు చేస్తారు, పరిచర్య చేస్తారు, డబ్బిస్తారు, బాగా పోషిస్తారు, చక్కగా చూసుకుంటారు. ఎవరి వల్ల లాభం?
సేమ్. దేవునికి నువ్వు పిల్లగా ఉంటే, పిల్లోడుగా ఉంటే ఏ లాభం ఉండదు. ఇంకా నేను పోషించాలి వాక్యం చేత, ఇంకా నీకు కృప చూపించాలి, ఇంకా జాగ్రత్త కాపాడుకోవాలి, ఇంకా నువ్వు సత్యం పట్టుకోవు, నీతి మార్గంలో నడవు నువ్వు. ఇంకా ఆయనకి ఎప్పుడు టెన్షనే, ఏ సాతానుగాడు ఎప్పుడు వస్తాడో, నిన్ను ఎప్పుడు మింగేస్తాడో, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో ఆయనకి భయం, తండ్రి కాబట్టి. అందుకని కోడి తన రెక్కల చాటున భద్రపరిచిన నిన్ను కాచుకుంటూ కూర్చోవాలి ఇంకా. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, నెలలు అయిపోతున్నాయి, నువ్వు ఎలా ఉన్నావు? దేవునికి నువ్వు పిల్లవాడిగా ఉన్నావా, పెద్దవాడిగా ఉన్నావా? దేవుని పిల్లలుగా ఉంటున్నారా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నారా? పరీక్షించుకోండి ఒకసారి దయచేసి. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. 9లో ఫస్ట్ చాలు, అక్కర్లా. ప్రేమ కలిగి ఉంటున్నారా? అందరితో ప్రేమ కలిగి ఉంటున్నారా? అందరి పట్ల ప్రేమను చూపిస్తున్నారా? నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించమని చెప్పారండి. ప్రేమ ఉన్నోళ్ళు పక్కన వాళ్ళు నశించిపోతుంటే ఖాళీ కూర్చుంటారా? ప్రేమ ఉన్నోళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతుంటే ఖాళీగా పడిపో భలే ఉంది, అరే రా అగ్నిలో సూపర్ ఆడుకుంటారా? వాళ్ళు కఠినాత్ములు, వాళ్ళు సాతాను పిల్లలాళ్ళు. సాతానుగా నవ్వుతాడు, కఠినాత్ములు కూడా రక్షణ లేని వాళ్ళు చూసి నవ్వుతారు. నీకు ఏ భారం ఉండదు, నీ చుట్టూతో ఎంతో మంది నశించిపోతూ ఉంటారు. మనకెందుకండి? ఏమండి, నోరు మూసుకోండి, నేను చెప్పిన మాటేనండి. మీకెందుకు ఆత్మలు గిత్మలు అంటున్నారు? మన కుటుంబం, మన పిల్లలు చాలు. నలుగురికి సీట్ కన్ఫర్మేషను, రిజర్వేషన్ ఫస్ట్ ఏసీ. దేంట్లో? పాతాళంలో. గ్యారంటీగా ఫస్ట్ ఏసీలో నలుగురు వెళ్ళొచ్చు. పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నావు నువ్వు గ్యారంటీగా. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివసిస్తే, నడిపిస్తే అద్భుతంగా, ఆశ్చర్యంగా, స్వార్థం అనేది ఇంకా ఉండదు. ఎంతసేపు ఎదుటోళ్ళ కోసమే, ఎంతసేపు దేవుని రాజ్యం కోసమే నీ తపన, నీ ఆశ. నీకు పాట పాడమంటే మన వాళ్ళు గట్టిగా పడేస్తారు. బాబు మిరియాల పాలు తీసురా బాబు, నా ఆశలన్నీ మీరే సయ్యా, నా తపనంతా. పాడండి. దానికి ఎలాగో ఆచరణలో ఉండదు కదా, పాటే కదా. మీరు పాడేది పాటలే, అన్నిటికీ పాటలే. నా ప్రాణమైన యేసు. సోది రోజు గుండెల్లో పొడుస్తూ ఆయన్ని నా ప్రాణమైన యేసు అని పాడతారు. అబద్ధాలు. అందుకని ఒక సేవకుడు ఎవరు అన్నారంట, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు, అబద్ధాలు పాడతారు అన్నారంట. ఇంకా నీకు బంగారం పిచ్చి, బట్టల పిచ్చి, లోకం పిచ్చి, డబ్బు పిచ్చి, ఈ పిచ్చిలు వదలకుండా నువ్వు ఇంకా దేవుని బిడ్డ, నేను దేవుని కుమారుని అయిపోయాను, దేవుని కుమార్తెను అయిపోయానంటే పిచ్చి భ్రమలో ఉన్నావు. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి, నాకు సంబంధం లేదు. ఇంకా బైబిల్ ప్రకారం ఎవరిని దేవుని కుమారులు అంటుంది బైబిల్? చూద్దాం. ఒక ఫస్ట్ కేటగిరీ చూసాం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వాళ్ళు దేవుని కుమారులు అనబడదురు. రెండవ కేటగిరీ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు దేవుని కుమారులు? ఏం చేయాలంట? ఫస్ట్ కేటగిరీ ఏంటి? దేవుని ఆత్మ చేత వాళ్ళు దేవుని కుమారులు అనబడదురు. రెండవ కేటగిరీ ఏంటి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరుస్తున్నారా? దేవునికి మనుషులకి సమాధానం లేక దేవునికి దూరంగా ప్రజలు నశించిపోతున్నారు. మరి వాళ్ళని జాగ్రత్తగా దేవుడికి అప్పచెప్పి సమాధానపరుస్తున్నారా? మనిషి అహంతో, గర్వంతో కొట్టుకులాడుకుంటూ ప్రేమ లేక అల్లాడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. మనుషుల్ని సమాధానపరుస్తున్నారా? అన్యులకైతే ఏ రూల్స్ ఏమి ఉండవండి. గుడికెళ్ళి దండం పెట్టేసుకుని గంట కొట్టిచ్చేస్తారు. మనకైతే అలా కాదు. మనకు ఆజ్ఞలు ఉన్నాయి, మనకు నియమ నిబంధనలు ఉన్నాయి, మనకు షరతులు ఉన్నాయి. అవన్నీ పాటిస్తేనే భూలోకంలో ఆశీర్వాదం, రేపు పరలోకంలో నిత్యజీవం ఉంటుంది. చూద్దాం, ఒక వ్యక్తిని చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 41-42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిది. ఒక్కసారి యేసు ప్రభువుని కలుసుకుంది, ఒక్కసారి మాట్లాడింది, ఒక్కసారి చూసింది. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. యమహా 125 632 ఏదో ఒకటండి. ఆవిడ యమహా వేసుకెళ్ళింది కదా, సమరయ స్త్రీ. బుల్లెట్ వేసుకెళ్ళిందా? ఎలా వెళ్ళింది? నడుచుకుంటూ ఊరు లోపలికి వెళ్ళి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, అందరూ ఒక చోట కూర్చుంటారా ఊళ్ళో? వాళ్ళ ఇంట్లో ఉంటే బయటికి పిలిచి వాళ్ళకి చెప్పి, నా గురించి చెప్పేశారు, నీ గురించి ఏం చెప్పారు, నేను చేసి చెప్పారు. సమయాన్ని ఖర్చు పెడుతుంది ఆవిడ.
బలాన్ని ఖర్చు పెడుతుంది సమరయ స్త్రీ. ఇంటికి వెళ్లకుండా ఊర్లోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళందరినీ దగ్గరుండి యేసు ప్రభు వారు ఎక్కడో ఉంటే ఊరిలోంచి జనాంగం అంతా ఒక ఆడ వ్యక్తి అందరినీ పోగు చేసుకొని తీసుకెళ్లి యేసు ప్రభు వారికి కనెక్ట్ చేస్తే వాళ్ళు స్టేట్మెంట్ ఏమిస్తున్నారు తెలుసా? ఇప్పటి వరకు నీ మాటని బట్టి వచ్చాం, ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి చెప్తున్నాం, ఈయన నిజముగా రక్షకుడే. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడదురు. ఆవిడ సమాధాన పరిచింది. ఊర్లో ఉన్న జనాంగం మొత్తాన్ని దేవునితో కనెక్ట్ చేసింది, దేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్లే నేపథ్యంలో సమయాన్ని ఖర్చు పెట్టింది, బలాన్ని ఖర్చు పెట్టింది, తన పనులు పక్కన పెట్టింది. ఇంటికెళ్ళి పడుకోవచ్చు, ఇంటికెళ్ళి టీవీ చూడొచ్చు. మీకు మళ్ళీ అవన్నీ చేయలేదు ఆవిడ. అన్నిటికంటే నా దేవుడి పనే ముఖ్యం అనుకుంది, నా దేవుడికి దగ్గర చేయటమే ముఖ్యం అనుకుంది. దానికోసం ఎవరైనా అన్నా పర్వాలేదు, నేను వెళ్ళాలి, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాలి, ఊళ్ళో వాళ్ళందరికీ తీసుకురావాలి, దేవుడికి అప్పచెప్పాలి అనుకుంది. కంకణం కట్టుకుంది. ఒక్కసారి మాట్లాడితే ఎన్ని లక్షల ప్రసంగాలు విన్నావు నువ్వు, ఎన్ని వేల ప్రసంగాలు విన్నావు, ఎన్ని వందల మీటింగ్స్కి వెళ్ళావు నువ్వు, ఎంతమందిని సమాధాన పరిచావు నీ జీవితంలో? గొడవలు పెట్టకుండా ఉంటే చాలు, నువ్వు ఇంకా కుటుంబాలు విడగొట్టకుండా ఉంటే చాలు. ఇద్దరు వ్యక్తుల్ని రెచ్చగొట్టి నీ గురించి ఆడ అలా అంటున్నాడు, నీ గురించి ఇది ఎలా అంటుందని పుల్లలు పెట్టకుండా ఉంటే చాలండి, నీ బ్రతుకలు అయిపోయింది. సమాధాన పరిస్తేనే నిజంగా దేవుని కుమారులు అనబడే వాళ్ళు. ఆయన సమాధానకర్త, ఆయనకి పేర్లు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త ఆయన పేరు. మరి నువ్వు ఆయన బిడ్డవైతే, ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తె అయితే నువ్వేం చేస్తావు? తండ్రిని ఫాలో అవుతావు, ఆయన అడుగుజాడలో నడుస్తావు, ఆయన మార్గం వెంబడిస్తావు. ఎంతమందిని సమాధానపరిచావు? ఎంతమంది దేవునికి దూరంగా ఉన్నారు, ఎంతమంది శత్రువులుగా ఉన్నారు? పరీక్షించుకో ఒకసారి. నిన్ను అడిగేవాడు లేక బాగా చెడిపోతున్నావు నువ్వు. ఎంతమందిని సమాధాన పరిచావు? దేవుణ్ణి మనుషుల్ని సమాధాన పరచాలి, మనుషుల్ని సమాధాన పరచాలి. అది మన పని, మన బాధ్యత, అది మన కర్తవ్యం. అది ఎవడికాడు స్వార్థం. నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడెడిపోతే నాకేంటి? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుని కుమారులు అనబడరు, వాళ్ళు దేవుని కుమారులు అవ్వరు. ఇంకా పసిపిల్లలతో సమానం. ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు క్రైస్తవ్యంలో మీరు. ఎప్పుడు పెద్దోళ్ళు అవుతారు? ఎప్పుడు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు? ఎప్పుడు సమాధాన పరుస్తారు ప్రజల్ని? ఎప్పుడు దేవుని రాజ్యం గట్టి పరలోకం సిద్ధపడతారు మీరు? ఈ క్షణం దేవుడు వస్తే పరిస్థితి ఏంటి? ఇంతే సంగతులు. పరదేశులము అంటానికి కుదరదు, పాతాళ దేశులము మేము, అంతే అయిపోయింది. కొన్ని సంవత్సరాల భక్తి ఈ రోజుతో స్మాష్. ఇంకా నువ్వు పసిపెట్టగానే దేవునికి భారంగానే బ్రతుకుతున్నావు నువ్వు. మూడో కేటగిరీ చూద్దాం. ఫస్ట్ కేటగిరీ, దేవుని ఆత్మ చేత ఎంతమంది నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. రెండో కేటగిరీ, సమాధాన పరిచే వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు. మూడో కేటగిరీ చూద్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది మీకు, కానీ తప్పదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18-19 వచనాలు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అబ్బే మీకు ఎంత ఈజీగా అర్థం కాదు. ఇంకోటి చూపిస్తాను చూడండి. రోమీయులకు 8:17 దానిపైనే. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అయిపోయింది. అసలు ఇదే నచ్చదండి బాబు నాకు. అసలు ఇదంటేనే చిరాకండి బాబయ్య. శ్రమల పాలవడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదండి. ఎవరు దేవుని కుమారులు అనబడదురు? ఎవరి కోసం సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తున్నావు తెలుసా? నీ కోసం, నీ కుటుంబం కోసం కష్టాలు పడిపోయి, బాబోయ్ నేను నా పిల్లల్ని పెంచలేక చచ్చిపోతాను. ఎవడకనమన్నాడే? ఎవడకనమన్నాడు? మేము కనమన్నావా? దాన్ని కూడా పెద్ద శ్రమగా ఫీల్ అయిపోయి, అసలు నేను నిజంగా బాబోయ్ పిల్లల్ని చదివించలేక చచ్చిపోతున్నాను. విలియం కేరీ దేశం వదిలేసి దేవుని రాజ్యం కోసం శ్రమలు పడ్డాడు. విలియం కేరీ వల్ల ఈరోజు చేతిలోకి బైబిల్ వచ్చింది. కొడుకు చచ్చిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది. విలియం కేరీ నీలాంటి నాలాంటి క్రైస్తవుడే శ్రమల పాలైపోయాడు దేవుని రాజ్యం కోసం. డేవిడ్ లివింగ్స్టన్ ఒక కన్ను పోగొట్టుకున్నాడు, ఒక చెయ్యి పోగొట్టుకున్నాడు దేవుని రాజ్యం కోసం. ఒక కాలు పోగొట్టుకొని ఇలాగే తన సువార్త ప్రకటించాడండి.
ఏం చెప్పగలవు నువ్వు? బైబిల్ ఇస్తా, నీకు దమ్ముంటే దేవుని సన్నిధిలో ఉన్నావు, బైబిల్ పట్టుకుని చెప్పు. దేవుని రాజ్యం కోసం నేను నిందలు పడుతున్నాను అన్నయ్య, శ్రమలు పడుతున్నాను, సువార్త కోసం దెబ్బలు తింటున్నా నేను, ఒక్కటి చెప్పు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవవుతావు, లేదా దేవుని కుమార్తె అవుతావు, కుమారుడు అవుతావు. అప్పుడు దాకా నువ్వు ఎప్పటికీ అవ్వవు. నీ కోసం నీ పాపాన్ని బట్టి శిక్ష అనుభవిస్తున్నావు. క్రీస్తుతో కూడా మనం శ్రమలు పడితేనే ఆయనకి వారసులం అవుతాం, లేకపోతే ఎప్పటికీ మనం ఆయనకి వారసులు అవ్వం. నేను మంచిగా ఉంటానండి, నేను యథార్థంగా ప్రార్థన చేసుకుంటాను, అసలు నేను ఎవరి జోలికి వెళ్ళను. నువ్వు ఎవరి జోలికి వెళ్ళకపోతే శ్రమ రాదు, శ్రమ రాకపోతే నువ్వు అసలు దేవుని కుమారుడు అవ్వవు, నీ కోసం సృష్టి ఎదురు చూడదు, నీ కోసం అగ్నిగుండం ఎదురు చూస్తుంది. ఇది ఏం ఫిట్టింగ్ రా బాబు, ఇదే వాక్యం. ప్రతి ఒక్కరు క్రైస్తవుడు అనబడేవాడు, క్రైస్తవురాలు అనబడేవాళ్ళు దేవుని రాజ్యం కట్టాలి. ఆ రాజ్యం కట్టే నేపథ్యంలో సాతానుగాడు కొంతమందిని ఎరేస్తాడు, కొట్టిస్తాడు, జైలుకి పంపిస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, నిందల పాలు చేస్తాడు, అవమాన పాలు చేస్తాడు. అది నువ్వు సంతోషంగా ఎదుర్కోవాలి. నేను దేవుని బిడ్డను కాబట్టి శ్రమ పడుతున్నా, నేను దేవుని కుమారుణ్ణి కాబట్టి దేవునితో పాటు నా తండ్రి నా కోసం శ్రమలు పడ్డారు, నేను కూడా శ్రమలు పడతాను. ఎవరో ఒక మాట అనకూడదు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు, బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదా ఏ ప్రేమా, బదులు పలుకలేదా ఏ ప్రేమా. నోరు తెరువలేదా ఏ ప్రేమా, బదులు పలుకలేదా ఏ ప్రేమా. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే. నా దేవుడు నాలోంచి అడుగుతున్నారు, నీ కోసం ఉమ్ములు భరించాను కదా, నా రాజ్యం కోసం ఒక్క మాట పడలేవు నువ్వు. మహారోషం గల దేవుణ్ణి నేను, పాపాత్ములకు అప్పగించుకున్నాను కదా నేను, పరిశుద్ధుడినై ఉండి నా కోసం ఒక నింద భరించలేవా? ఏం చెప్తావు సమాధానం చెప్పు. ఎవడ భరించమన్నాడు ప్రభువా? ఎవడు తెన్నులు తినమన్నాడు? నీకు ఒళ్ళు కొవ్వెక్కింది ప్రభువా? నేను అడగలేదు కదా భరించమని, నేను ఉమ్ములు ములకిరీటం భరించమని. నీకు ఒళ్ళు కొవ్వెక్కిందని చెప్పు దేవుడికి, అప్పుడు బుద్ధి వస్తుంది. సిగ్గులేని దేవుడు కదా. నువ్వు చెడిపోయిన, నువ్వు పాడైపోయి జీవితాన్ని నాశనం చేసి నిన్ను రక్షించడం కోసం నా దేవుడు అవమానపడి, తిండిపోత అనిపించుకొని, పిచ్చోడు అనిపించుకొని, దెయ్యాలకు అధిపతి అనిపించుకొని, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించే దేవుడు. సాతాను చేత శోధించబడి, పరిసయ్యుల చేత నిత్యము శోధించబడితే వచ్చింది రక్షణ అండి. శోధించబడితే వచ్చింది రక్షణ. ఈరోజు దేవుని బిడ్డలుగా మనం చలామణి అవుతున్నాం, ఒక్క మాట పడలేకపోతున్నారు దేవుని రాజ్యం కోసం. ఏం క్రైస్తవం ఏమండి మీరు? ఎప్పుడైనా త్యాగాన్ని ధ్యానిస్తే ఆ మనసు వస్తుంది. ప్రభువా నా కోసం రక్తం గార్చారు, నా కోసం శ్రమలు పడ్డారయ్యా, నా కోసం 33.5 సంవత్సరాలు దీనుడుగా దాసుడుగా జీవించారని ధ్యానిస్తే త్యాగాన్ని ఆ మనసు వస్తుంది. మారు మనస్సు పొందితే ఎన్ని శ్రమలు వచ్చినా ఆనందంగా ఫీల్ అవుతారు, కానీ ఎవడు బాధగా ఫీల్ అవ్వడండి. ఇక్కడ ఉన్నారు కొంతమంది బాగా తిండెక్కువైన వాళ్ళు, ఒక మాట అంటే చాలు దేవుని రాజ్యం కోసం నేను పడినన్నయ్యా, వాళ్ళు అంటారని, వాళ్ళు ఊరుకోరని, వాళ్ళు అరుస్తారని, ఇంకేమన్నా అందానయ్యా, నేను ఉద్యోగస్తురాలన్నయ్యా. ఎవరండి కట్టాల్సింది రాజ్యం? దేవదూతలకు అవ్వలేదండి భాగ్యం, మనకిచ్చారు. మనకి పాపాత్ములైన మనకిచ్చారండి దేవుడు. ఆయన రాజ్యం కడతానికి చెడిపోయిన మనకి కృప దొరికిందండి. అహం అహం అహం, చెయ్యి జాపాలంటే బాధ, అడగాలంటే బాధ, సువార్త చెప్పాలంటే భయం. చూద్దాం అపోస్తలుల కార్యం 12:5. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. తీసుకెళ్లి చెరసాల్లో వేసిపడేశారు పేతుర్ని, దైవజనుడిని తీసుకెళ్లి. చెరసాలకు వెళ్ళిన తర్వాత పాడైపోయాడా? జీవితం నాశనం అయిపోయిందా? రోడ్డు మీదకి వెళ్ళిపోయాడా పేతురు?
అభిషేకం పెరిగింది, కృప పెరిగింది, ఆధిక్యత పెరిగింది. ఎవరైతే దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం శ్రమల పాలవుతారో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. శ్రమ వచ్చే కొద్దీ అత్యధికంగా నువ్వు అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు. నువ్వు ఎందుకు ఇలా తగలడ్డావు అంటే శ్రమలకి నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి, శ్రమల్ని నువ్వు అసహించుకుంటున్నావు కాబట్టి. అపోస్తలుల కార్యం 16:23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని పెచ్చగొట్టు కొట్టేశారంట. పెచ్చగొట్టుడు కొరడాలు పెట్టి పౌల్ని, పేతుర్నేమో తీసుకెళ్లి చెరసాల్లో వేశారు, ఈయన కూడా తీసుకెళ్ళి కొట్టి మరి చెరసాల్లో వేశారు. ఏమో 2 మాటలే కదండి. కొరడాలు పెట్టి కొడుతున్నారా, జైల్లో తీసుకెళ్ళి వేస్తున్నారా? ఈ చిన్న మాటలు. అహంకార స్వభావం, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు మాత్రమే కృప చూపిస్తారు ఆయన. అహంకారులు అంటే చిరాకు దేవుడికి. ఆయనే చేజాపి, పేతురు నీ ధోనిస్తావా అయ్యా, ఆయనే చేజాపినప్పుడు సృష్టికర్త నీకేంటి బాధ, నొప్పి ఏంటి అంటున్నా నేను. శ్రమల పాలవ్వాలి, శ్రమల పాలవ్వాలి. నిజమైన సద్భక్తితో ఉద్దేశించిన వాడు ఏమవుతాడు? హింస పాలైపోతాడు. నిజముగా భక్తి చేసేవాళ్ళు, నిజంగా సేవ చేసే వాళ్ళకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమల తర్వాత ఉంటది కిరీటం, ఆ శ్రమల తర్వాత ఉంటది ఆశీర్వాదం, ఆ శ్రమల తర్వాత ఉంటది విజయ జీవితం. శత్రువులు ఎదుట ఎలా లేపుతారు పైకంతే. ఏది ఆ మనసేది? దేవుని రాజ్యం కట్టాలి, దేవుని ప్రజల కోసం ఉపయోగపడాలి, నాకు ఇచ్చిన రక్షణ అనేక మందికి అందించాలి. ఆ ఆశేది, ఆ తప్పనేది నాకేం అర్థం కావట్లేదు. ఏం క్రైస్తవం అండి బాబు. 3 కేటగిరీస్ చెప్పాను, చెప్పండి. ఫస్ట్ కేటగిరీ, ఎవరు దేవుని కుమారులు? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వాళ్ళందరూ. రెండోదిగా, సమాధాన పరచువాళ్ళు. దేవునితో మనుషులతో, దేవుణ్ణి మనుషుల్ని కలిపి, మనుషుల్ని కలిపి ఎవరైతే సమాధాన పరుస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు. మూడవదిగా, దేవుని రాజ్యం కోసం ఎవరైతే శ్రమల పాలైపోతారో, నిందల పాలైపోతారో, నా నిమిత్తము మీరు హింసించి, నిందించి, అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. శ్రమ కలిగిన వాడు కృంగిపోతే చేతగాని వాడైపోతాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే ఆ శ్రమ తర్వాత మనకు నిజమైన బహుమానం ఉంటది. ఇవన్నీ మాకు ఎందుకని మేము మాట పడం, నువ్వేం పడద్దు, నువ్వు నరకంలో పడు. ఎందుకని ఎంత రెచ్చిపోతున్నారు మీరు? ఎందుకు అంత హడావుడి చేస్తారు? కన్నీళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏంటి? నాలాంటి ఒక దైవజనుడిని చూపిస్తాను. ఆయన కరెక్ట్ అయితే నేను కరెక్టే, నేను కరెక్ట్ అయితే ఆయన కరెక్టే, మీ ఇద్దరం కరెక్ట్ అయితే అందరూ కరెక్టే. హెబ్రీ 13:17 ఒకసారి చదవండి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. ఏమర్థమైంది? మీ పైన దైవజనుల్ని ఏడిపించండి. ఏముంది? మీ పైన దైవజనులు దుఃఖపడకూడదు, సంతోషపడాలి. కరెక్టేనా? అదే హెబ్రీ 5:12 చదవండి, మీకు గుండె బయలుపోద్ది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి మీకు బోధించాలి స్టార్టింగ్ పాఠాలు. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. ఏడుస్తున్నాడు ఇక్కడ పౌలు. ఆ బాధ కాలమును బట్టి చూస్తే, అరే ఎంత కష్టపడ్డానరా, మిమ్మల్ని సత్యంలో పెంచి బోధ నేర్పించి ఆరోగ్యం బాగోపోయినా మీకు వాక్యాలు చెప్పి చెందితే, కాలములను బట్టి చూస్తే బోధకులుగా ఉండాలరా మీరు. ఈ పాటికి సంఘాలు కట్టబడాలి, ఈ పాటికి సేవకులు అవ్వాలరా మీరు. కానీ ఇంకా పసిపిల్లల్లాగా పాలు త్రాగు వలసిన వారు వలె ఉన్నారని ఏడుస్తున్నాడండి పౌలు. నాకు ఏడుపే వస్తుంది. బ్లడ్ క్లాట్ అయ్యి ఐసీయూలోకి వెళ్ళిపోయి ప్రాణం మీదకి వచ్చిన, కరోనా వచ్చిన ఆరాధనలు మానకుండా మీరు బలపడాలి, మీరు ఎదగాలి, ఫలించాలని నా రక్తం పెట్టాను కదా మీకు. ఏడుపే వస్తుంది నాకు మీరు ఎదగకపోతే. అందుకే కోపం వస్తుంది, అందుకే ఏడుపు వస్తుంది. విశ్వాసులు ఎదిగితే దైవజనుడు ఆనందిస్తాడు. విశ్వాసులు ఫలిస్తే, విశ్వాసులు సంఘాలు బ్రాంచ్లు అయ్యి అలా విస్తరిస్తూ ఉంటేనండి దైవజనుడు ఆనందించేది. పౌలు బాధలో న్యాయం ఉందా? ఎందుకు తెచ్చుకున్నారు? నిన్ను నమ్మారు, నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నేను కృతజ్ఞుడై ఉన్నాను పౌలు చెప్తున్నాడు. మిమ్మల్ని నమ్మారు, మీ వంశంలోంచి పిలిచారు, మీ కుటుంబంలోంచి పిలిచారు, మీ యొక్క జనాంగంలోంచి, మీ ఊళ్ళోంచి నీకొక్కదానికే ఇచ్చారు కృప. ఏం చేస్తున్నావు? సమాధాన పరుస్తున్నావా? దేవుని ఆత్మకి అవకాశం ఇచ్చి ఆయన నడిపింపులోకి వెళ్ళిపోయావా? ఆయన కోసం శ్రమలకు ఇష్టపడుతున్నావా? సుఖం దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటారంట అంత్యకాలంలో. మీరే. ఏడుస్తున్నాడండి పౌలు, ఏడుస్తున్నాడు. విశ్వాసులను చూసి పత్రిక రాస్తున్నాడు. ఒరే, కాలాలు బట్టి చూస్తే ఈ పాటికి సీనియర్లు అవ్వాలరా మీరు, సేవకులు అయిపోవాలి, సంఘాలు కట్టాలరా మీరు. ఒక మాట చూపించి ముగిస్తా. ఇప్పుడు దైవజనుడు బాధ కదా, దేవుని బాధ చూపిస్తాను చూడండి.
యెషయా గ్రంథం 1:2 యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును. చాలు తమ్ముడు. పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని సేవకుల్నిచ్చి బోధిచ్చి, ఎందుకు పసిపిల్లల్ని ఏం చేస్తారు? తీసుకెళ్లి హాస్టల్లో వేయటమో కేర్ టేకర్కి అప్పచెప్పడమో చేస్తారు. సేమ్ మిమ్మల్ని అలాగే చేశారు దేవుడు. నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వారు నన్ను సంతోష పెడుతున్నారు. ఉందా? ఏముంది? వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇదండి దరిద్రం. యెషయా గ్రంథంలో అంట దేవుడు 2 సార్లు బాగా ఏడుస్తూ కంటనీళ్ళు పెట్టుకుంటారంట. ఒకటి, దేవదూతల్ని చేసినందుకు, ఎందుకు చేశాను రా దేవదూతల్ని, ఆడు నా మీదే తిరుగుబాటు చేశాడు రా సాతానుగాడు. 2, మనుషుల్ని చేసినందుకు, ఎందుకు చేశాను రా బాబు. దేవుడికి సృష్టిలో దేవదూతల్ని మనుషుల్ని చేశారు, జంతువుల్ని ఆడి పక్కన పెట్టినాయి ఇష్టంగా. ఇద్దరి వల్ల, దేవదూతల వల్ల ఆయనకి ఏడిపే మిగిలింది, మనుషుల వల్ల ఏడిపే మిగిలింది. రక్తం కార్చక ముందు పాత నిబంధనలో దేవుడికి అదే ఏడుపు. ఇది పాత నిబంధనలో యెషయా గ్రంథం. ఇప్పుడు పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి, ఆయన ఏడిపించద్దు. ఏడుపు కంటే నెక్స్ట్ లెవెల్ దుఃఖం, ఏడుపు కంటే నెక్స్ట్ లెవెల్ దుఃఖం అనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు, నేను వద్దన్న పనులు చేస్తున్నారు, నేను చెయ్యమన్న పనులు చెయ్యట్లేదు. నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనకి ఏడిపే. దైవజనుడికి అక్కడ ఏడుపు, దేవుడికి ఏడుపు. దేవుడు ఏడుస్తున్నారు, దైవజనుడు ఏడుస్తున్నారు. దేవుడు ఏడుతున్నారు, దైవజనుడు ఏడుతున్నారు. ఏం జరగల. సౌలుకు పట్టిన గతే మీకు పట్టిద్ది, గ్యారెంటీ చెప్తున్నా. దేవుడు సమూయేలు ఏడుస్తూనే ఉన్నారు సౌలుని బట్టి. ఎంతకాలం ఏడుస్తావు ఆయన్ని బట్టి? ఏంటి ప్రభువా, ఆడేంటయ్యా, గాడిదల కోసం వస్తే రాజుగా చేశారు కదయ్యా, ఆడు అలా ఏడిపించకూడదు కదా, మిమ్మల్ని వదిలేరా, నాకు ఏడుపు వచ్చేస్తుంది సౌలుని బట్టి అని దేవుడు ఏడవటం, సమూయేలు ఏడవటం, దేవుడు ఏడవటం, దైవజనుడు ఏడవటం. అలా ఏడ్చినందుకు ఆడేం బాగుపడలా. సౌలుగాడు దురాత్మ పాలైపోయాడు. ఎప్పుడు చూసినా దెయ్యం వచ్చి విసిగించి విరపించి దేవుడు మాట్లాడటం మానేశారు. ఒంట్రోడైపోయాడు, కుక్క చావు చచ్చిపోయాడు సౌలు. ఆ గతే మీకు పడ్డిద్ది. నేను సీరియస్గా చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని పిలిచారో, ఏ ప్రణాళికతో పిలిచారో అది మీ పట్ల నెరవేర్చబడకపోతే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఉగ్రుడైపోతారు. ఆయన మాట మాత్రం తప్పించుకోరు. నేను వాక్యమే చూపిస్తున్నాను, కొత్తగా నేను కల్పించట్లేదు, భయపెట్ట, నాకు అంత అవసరం లేదు. వాక్యమే, ఏదైనా మీకు వాక్యమే. ఇక్కడ దైవజనుడు ఏడుస్తున్నాడు కొత్త నిబంధనలో. కాలములను బట్టి చూస్తే మీరు ఈ పాటికి సీనియర్స్గా ప్రపంచానికి ఉపయోగపడాలి. దేవుడు ఏడుస్తున్నారు. దేవుడు, దైవజనుడు ఒక వ్యక్తిని బట్టి ఏడిస్తే మాత్రం సౌలుకు పట్టిన గతే పట్టిద్దని ప్రశ్నించుకోగలవా? ఎలా ఉన్నావు? ఇంకా దేవునికి భారంగానే ఉన్నావా? పిల్లల మైండ్ మెచ్యూర్ అవ్వకపోతే ఏమవుద్ది? తల్లికి భారం అయిపోతారు, తల్లికి భారం అయిపోతారు. ఇప్పుడు నువ్వు దేవునికి భారంగా ఉన్నావా, ఇష్టంగా ఉన్నావా? దేవునికి ఇష్టంగా ఉన్నావా, కష్టంగా ఉన్నావా? దేవుడి వైపు చూస్తూ ఒక్కసారి ఎలా ఉన్నారో పరీక్షించుకోండి. నువ్వు ఒప్పుకోవా? ఈ 4 రోజులు ఎంతమంది నడిపించావు, ఎంతమంది రక్షించావు? అయ్యో ప్రభువా, సరిగ్గా లేను తండ్రి, నేను మీకు భారంగా ఉన్నానయ్యా. ఈ పాటికి నేను కుమారుడిగా తయారవ్వాలి, కుమార్తెగా మారాలి, మీ బాధ్యత నేను తీసుకోవాలి. కానీ నేను ఇంకా పసిపెట్టగానే ఎదగకుండా మిమ్మల్ని ఏడిపిస్తూ దైవజనుడిని ఏడిపిస్తున్నానయ్యా.